కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ దయగల నామమునకు వందనాలు. ఈ ఆదివారపు ఆరాధనలో మీ సన్నిధిలో మేమంతా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ విలువైన మాటలను తండ్రి మేము వినిచుండగా లోక సంబంధమైన వాటి గురించి కాకుండా ఆత్మ సంబంధమైన వాటి యందు మనసు ఉంచి మీ సన్నిధిలో మేము ఆనందంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఎక్కువ సమయం ఏం చెప్పాలండి, ఎందుకంటే గత 2 రాత్రులు కూడా అలసిపోయి ఉన్నారు. మరి జనం నారాయణ గారు చెప్పినట్టుగా ముగింపులో 2 దినాలు వచ్చారు, కానీ ఆదివారానికి చాలామంది తగ్గిపోయారు. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మగా అయ్యను అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మాటలను బట్టి అంటే శరీరానికి ఏం కావాలి అంటే శ్రమ అనేది కావాలి. అలాగే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి ఆరోగ్యం ఉండాలి అంటే ఏం కావాలి? మంచి ఆహారం కావాలి. అందుకే మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలి అంటే మన వైద్య విధానంలో మనం ఆలోచించిన, వేరే విధంగా మనం ఆలోచించిన మన శరీరానికి ఎలాంటి ఆహారం అందించాలని మనకు చెప్తుంటారంటే ప్రోటీన్లు ఉండాలట, అలాగే మినరల్స్ ఉండాలి, అలాగే విటమిన్లు, కార్బోహైడ్రేట్స్ ఇవి కావాలి. అంటే ఇవి ఎక్కడుంటాయి అంటే మళ్ళీ అన్ని పోషకాలు ఒకే దానిలో ఉండవు. అన్ని పోషకాలు ఒకే కూరలో ఉంటాయా? ఒకే కూరలో ఉండవు. అంటే అందుకే ఆకుకూరలు తినాలంటారు, చేప తినాలి, గుడ్డు తినాలి. ఇలా మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇవ్వగలిగితేనే మన శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డాక్టర్ నీరసంతో వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారు? ఇంజక్షన్లు చేసినా, సిలైన్లు వేసినా అవేంటి? అవే పోషకాలు. అందులో మనం డైరెక్ట్గా తినడం వలన రావలసిన ఎనర్జీ మనలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన శరీరానికి బలాన్ని చేకూర్చే మందులు ఇస్తారు. ఆ మందులు ఇవ్వగానే మన శరీరం ఏమవుతుందంటే బలహీనమైన శరీరం బలంగా మారుతుంది. అంటే మన శరీరానికి బలమైన ఆహారం ఇవ్వాలి, అది అవసరం. అది చాలా అవసరం, ఇంకా చాలా అవసరం. మన శరీరానికి మనం వేసుకునే డ్రెస్ అవసరం, మనం ఉండే ఇల్లు కావాలి, మంచి ఫుడ్ కావాలి, మంచి నిద్రపోవడానికి మంచి బెడ్ కావాలి. అంటే ఇవన్నీ దేనికంటే శరీరానికి. ఇవన్నీ దేనికి? శరీరానికి.
అంటే ఇవన్నీ కూడా అవసరం. అంటే మన నిత్యం మన జీవితంలో బ్రతుకుతున్నంత కాలం ఇవన్నీ కూడా మనకు అవసరం, ప్రతిరోజు అవసరం, ఒకరోజే కాదు. అంటే అలా ఉంటేనే కానీ మన శరీరం కూడా బలంగా కనబడదు. అందుకే చాలామంది సరైన ఆహారం తినక అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు. చాలామంది ఏం చేస్తారు, సరైన ఆహారం తినక అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు. అనారోగ్యం వచ్చిన తర్వాత మరలా ఏమంటారు, ఆ దేవుడు నన్నేమి కనుకరించలేదంటారు. అంటే శరీరానికి ఏం కావాలో మన జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఉత్తమమైన పనే. కానీ ఇవన్నీ కూడా దేనికి అంటే శరీరానికి. ఇవన్నీ దేనికంటే శరీరానికి. కానీ ఆ శరీరం గురించి యేసుక్రీస్తు వారు ఏమని మాట సెలవిస్తున్నారు మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనం దేనికి పెడుతున్నాం? ఇప్పుడు వరకు మన పోషకాలు, మనం తినే ఆహారం, మనం తినే పళ్ళు, మనం తినే డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా దేనికి? శరీరానికే. మనం ధరించుకునే వస్త్రాలు, నివసించే గృహం, ఇవన్నీ దేనికంటే శరీరానికి. కానీ ఇక్కడ శరీరం ఎన్ని పెట్టినా, ఎంత తిన్నా, కానీ శరీరం ఒకరోజు ఏమైపోతుంది అంటున్నాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే మన పెట్టుబడి అంతా ఏమైపోతుంది? ఇప్పుడు నిష్ప్రయోజనం, వేస్ట్ అయిపోతుంది. ఏదైనా ఒక వ్యాపారం పెట్టామనుకోండి, లాభం వస్తుందని పెడతాం, అది ప్రయోజనమైనది కాదు అనుకోండి, మనం పెడతామా? పెట్టం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజనమైపోతుంది అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది. మరి ఇంతకీ ఆత్మకి మనం ఏం పెడుతున్నాం? ఇప్పుడు మన ఆలోచన అంతా ఉదయం లేచిన కాడి నుంచి నైట్ నిద్రపోయే వరకు కూడా శరీరమే, శరీరం కోసమే మన కష్టము. అంటే మనమంతా దేనికి పెడుతున్నాం? మన శరీరానికే పెడుతున్నాం. కానీ ఆ శరీరం ఏమైపోతుంది అంటున్నాడంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. కానీ నిష్ప్రయోజనం కానిది ఏది అంటే ఆత్మ. ఆ ఆత్మే మనలను జీవింప చేస్తుంది. ఎందుకంటే మన శరీరములో ఏముంది? ఆత్మ ఉంది. అది నరుడు లోపల దేవుడు ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ కంటికి కనిపించేది కాదు, అది ఏ స్కానింగ్లోనూ కూడా కనిపించేది కాదు. కానీ ఆ ఆత్మ మాత్రం మనిషిని జీవింపచేస్తున్నది అన్నది మాత్రం వాస్తవం. గాలి మన కంటికి కనిపించకపోయినా గాలి వీస్తుంది అని మనం చెప్తాం.
అలాగే మన శరీరంలో మనం ఎంత బలమైన శరీరమైనా, ఎంత ఆరోగ్యకరమైన శరీరమైనా, మన శరీరంలో ఏముంది అంటే ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మే మనలను జీవింపజేస్తుంది అంటున్నాడు. అది మనకి అర్థం కావాలంటే అందుకే చనిపోయిన శవాన్ని మనం చూస్తే ఆ శవం కదలిక లేకుండా అక్కడ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే అందులో ఏమి లేదు అని అంటే అతనిలో ఏదో ఒక శక్తి లేదు. ఆ శక్తి ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మ అనేది మన శరీరంలో ఉన్నప్పుడే మనం ఆహారాన్ని తింటాం. ఈ ఆత్మ అనేది మన శరీరంలో ఉన్నప్పుడే మనం నడవగలుగుతాం. అంటే మనల్ని జీవింప చేసేది ఆత్మ. అంటే ఆ శవానికి ఎంత బలమైన ఆహారం పెట్టినా, గాలున్నా, నీరున్నా, ఏమున్నా అది దానివల్ల ఏమైపోద్ది? ప్రయోజనం లేదు. అదే అంటున్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరము కేవలము నిష్ప్రయోజనం. కానీ ప్రయోజనమైనది, ఉపయోగమైనది ఏముంది అంటే అది మన ఆత్మ. అందుకే దేవుడు కూడా అంటే ఎవరట? దేవుడు ఆత్మ అనుంది. దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు మన శరీరానికి సరైన ఆహారం లేకపోతే బలహీనపడుతుంది. మన శరీరానికి సరైన వస్త్రాలు లేకపోతే మరి మనకి ఎండకి, మరి చలికి మనకేం కావాలి? కొన్ని మన శరీరానికి కొన్ని అవసరమైనవి ఉన్నాయి. మరి ఇన్ని చేసినా మన శరీరం నిష్ప్రయోజనంగానే కనపడుతుంది. మరి మన ఆత్మకి మనం ఏం పెడుతున్నాం? మన ఆత్మకి మనం ఏం పెడుతున్నాం? అసలు మన ఆత్మకి ఏం అవసరం? మరి ఆత్మకి ఏదైనా బలమైన ఆహారం ఏమీ లేదా? ఆత్మకి ఏమీ వైద్యం లేదా? మన శరీరంలో మన శరీరానికే మనం ఆలోచిస్తున్నాం, కానీ మన ఆత్మ గురించి మనం ఆలోచించడం లేదు. కానీ యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలు మనం ఆలోచిస్తే ఆయన ఏమంటాడు? అందుకే ఇక్కడ యోహాను సువార్త 6:63లో ఆయన ఏమంటున్నాడు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. నేను ఎలాంటి మాటలు చెప్పాను అంటున్నాడు ఆయన? ఆత్మను బలపరిచే శరీరాన్ని కాదు, తినాలి, అది మన శరీరానికి అవసరమైందే. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఏం చేయకండి, చింతించకండి అంటున్నాడు. ఎందుకంటే అది నిష్ప్రయోజనం. అలాగని మొత్తం మానేమని కాదు, అంటే ప్రాధాన్యత. అంటే మన శరీరానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, కానీ మనలో ఉన్న ఆత్మకు మనం ఏమవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ దేవుని యొద్దకు వచ్చిన మనం, దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇవ్వవలసింది దేనికి? ఆత్మకే ఇవ్వాలి. శరీరానికి ఇవ్వాలి అనుకుంటే మనం దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు. లోకంలో ఎలా బ్రతుకుతున్నారో, లోకంలో ఎలా వాళ్ళు తింటున్నారో మనం అలా తినొచ్చు, అలాగే ఉండొచ్చు. మన దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు, దేవుణ్ణి ఆరాధించవలసిన పని లేదు. ఒకవేళ మనం వచ్చాము అంటే దేని గురించి మనం ఆలోచించాలి అంటే మన శరీరములో మనల్ని జీవింపచేసే ఆత్మ గురించి మనం ఆలోచించాలి. క్రైస్తవం అంటే అదే, క్రీస్తుని ధరించుకోవడం అంటే అదే. తిండి కోసమే ఆలోచించాలి, మన శరీరం కోసం ఆలోచించాలి, ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించాలంటే మనం దేవుని సన్నిధిలో గడపవలసిన అవసరత మనకు లేదు. ఇప్పుడు మనం తింటున్నట్టుగానే వాళ్ళు తింటున్నారు, కానీ వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదంటే ఈ ఆత్మజ్ఞానం అనేది
ఉండదు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మరి ఆత్మ శరీరములో ఉండి ఆత్మకు మరి ఎలాంటి ఆహారాన్ని మనం ఇస్తున్నాము? ఆత్మకు కూడా ఆహారం ఉంది, శరీరానికే కాదు, మినరల్స్ విటమిన్స్ ఇవ్వడం. మన ఆత్మకు కూడా ఏముంది? ఆహారం ఉంది. అదే వాక్యం. అంటే ఎందుకు వాక్యం మనం వినాలి అంటే మన ఆత్మకు ఆహారం, అది మన ఆత్మకు ఆహారం. మరి అది ఆ ఆహారం అనేది మన ఆత్మను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఒక శరీరానికి ఒక మంచి ఆహారం తిన్నప్పుడు నీ శరీరం ఎంత ఆనందంగా, ఎంత బలంగా, ఎంత ఆరోగ్యంగా కనపడుతుందో, మనం కూడా దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ అంత ఆనందంగా, అంత బలంగా కనబడాలి. కానీ మన శరీరంలో బలవంతులుగా కనపడుతున్నాం, కానీ మన ఆత్మ విషయంలో మనం చాలా బలహీనులుగా ఉంటున్నాం. అందుకే 2 రోజులు ఎందుకు మీటింగ్లు పెట్టాలి? అసలు మీటింగ్లు ఎందుకు పెట్టాలి? ఎందుకు సభలు పెడతారు అంటే, కూడి ఉన్న ప్రతి ఒక్కరిలో తమ ఆత్మని ఇంకా బలాన్ని పెంచుకుంటారని. మంచి వాక్యం చెప్పే వాళ్ళని ఎందుకు తీసుకొస్తారంటే, మంచి ఆహారాన్ని, ఆత్మీయమైన ఆహారం, శరీర సంబంధమైనది కాదు ఇక్కడ. కానీ మనుషులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే, శరీర సంబంధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మీయ సంబంధమైన ఆహారానికి ప్రాధాన్యత ఎవరు? యేసుక్రీస్తు వారిని కూడా వెంబడించేటప్పుడట, ఆయన రొట్టెలు భుజించడం వలన ఆయన వద్దకు వచ్చేవారట. ఆయన వద్దకు వస్తే రొట్టెలు పెడుతున్నాడు, చేపలు పెడుతున్నారని చాలామంది వెంబడించేవారట. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను జీవము కలిగిన మాటలు మీకు చెప్పుచున్నాను, ఆత్మ కలిగిన మాటలు మీకు వివరిస్తున్నాను. అనేక సందర్భాలను, అనేక ఉపమానాలతో ఆయన వాక్యాన్ని చెప్తున్నాడు. ఎందుకు? మనలో ఉన్న ఆత్మ నశింపకూడదు. మన శరీరం ఈ బలమైన ఆహారాన్ని మనం తినకపోతే మన శరీరం ఎలా నశిస్తుందో, దేవుని వాక్యం అనే ఆహారం కూడా మన ఆత్మకి ఆహారంగా అందకపోతే మన ఆత్మ కూడా ఏమైపోద్ది? నశించిపోతుంది. కానీ ఈ శరీరానికి, ఆత్మకి చాలా వ్యతిరేకత ఉంది. అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న వారితో, గలతీ సంఘానికి రాస్తూ, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు అన్నాడు. చూడండి, ఇక్కడ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధము. దేనికట విరోధం? అవి మన దేహంలో ఉన్న కంటికి కనిపించని ఆత్మకు, కంటికి కనిపించే మన శరీరానికి విరోధం. మనమేమనుకుంటాం? ఎవరో విరోధం అనుకుంటాం, ఎవరో శత్రువు, ఎవరో విరోధం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నది, మనలో ఉన్న ఆత్మ మన శరీరానికి ఏముంది? విరోధం. ఒకదానికొకటి వ్యతిరేకం. అంటే ఒకదానికొకటి వ్యతిరేకం. ఇప్పుడు మీరు నేను వ్యతిరేకం అనుకోండి, నేనేం చెప్పినా మీరు అనరు, మీరేం చెప్పినా నేను విన్నాం.
అంటే ఇక్కడ ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అన్నాడు. చూడండి, మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మనం అనుకుంటాం దేవుని కొరకు చక్కగా బ్రతకాలి, ఏ తప్పులు చేయకూడదు, యథార్థంగా ఉండాలి, ఏ పాపము చేయకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిది ఆశించకూడదు. మనం అనుకోరా? అనుకుంటాం, కానీ చేస్తాం. ఎందుకు? శరీరం ఏమో బలంగా ఉంది, ఆత్మేమో బలహీనంగా ఉంది. అంటే మనం దేన్ని పోషిస్తున్నామంటే మన శరీరాన్ని పోషిస్తున్నామే, కానీ మన ఆత్మను మనం ఏం చేయట్లేదు, పోషించడం లేదు. ఎందుకు చెయ్యాలని ఉన్నా చేయలేకపోతున్నాము అంటే శరీరం బలమైనదిగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది. మరి ఇప్పుడు ఆత్మ బలహీనంగా ఉందంటే మరి ఆత్మకి ఏం కావాలి? బలమైన ఆహారం కావాలి. ఆ బలమైన ఆహారం ఏదో కాదు, వాక్యమే. అంటే వాక్యానికి ఏమవ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. మన విశ్వాసం బలంగా ఉండాలి. దేవుని వాక్యం సాత్వికమైన మనసుతో అంగీకరించే మనస్సు మనకి ఉండాలి. నిజమైన మాటలని మనం నమ్మాలి, నిజమైన దైవ మాటలని వీటిని మనం నమ్మాలి. ఎప్పుడైతే మన ఆత్మ బలంగా ఉంటుందో మనం ఏం చేయమంటాడంటే అదే మా పై వచనాన్ని, మన 16వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు. చూడండి, ఇప్పుడు శరీరం చెప్పే మాట మనం వినకూడదు అంటే మనం ఎలా నడవాలట? ఆత్మానుసారముగా నడవాలి. ఇప్పుడు ఆత్మ బలంగా ఉందనుకోండి, శరీరం బలహీనం అయిపోయిందనుకోండి, ఇప్పుడు ఎవరి మాట నెరవేరుతుంది? అక్కడ ఆత్మ మాటే నెరవేరుతుంది. అందుకే శరీరాన్ని శ్రమ పెట్టండి అంటాడు పౌలు గారు కూడా. ఎందుకు? ఒకవేళ శరీరానికి శ్రమ అనేది లేకపోతే, శరీరానికి శ్రమ అనేది అక్కడ జరగకపోతే, ఇప్పుడు ఎవరి మాట విందంటే ఆత్మ చెప్పే మాట మన శరీరం వినదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు శరీరాన్ని నలగగొట్టుకున్నారు? ఎందుకు శరీరాన్ని శ్రమపరుచుకున్నారు అంటే ఆత్మానుసారంగా నడవడానికి. ఆత్మానుసారంగా నడవాలి అంటే శరీరానికి ఏం చేయాలి? శ్రమ పెట్టాలి. శ్రమ అంటే ఏదో వెళ్ళిపోయి పొద్దున్న సాయంత్రం పని చేయడం కాదు. ఒక పూట చేసే పని 2 పూటలు చేయడం కాదు. శరీర సంబంధమైన ఆలోచన తగ్గించాలి, ఆత్మీయమైన ఆహారం ఎక్కువగా మనం తినాలి. అంటే వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో మనం ఎలా నడుచుకుంటామంట? ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ఎప్పుడైతే వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు మన ఆత్మ బలమైనదిగా ఉంటుంది. అంతే కదండి. ఇద్దరికి వ్యతిరేకత ఉంది, ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఎవరు నెగ్గుతారు? బలమైనవాడా బలహీనమైనవాడా? బలమైనవాడే నెగ్గుతాడు. ఇప్పుడు మనం నెగ్గలేకపోతున్నామంటే, లోకాన్ని ఎందుకు జయించలేకపోతున్నామంటే, లోకంలో ఉన్న విషయాలను ఎందుకు అధిగమించలేకపోతున్నామంటే మన శరీర విషయంలో బలంగా ఉంటున్నామే కానీ ఆత్మ విషయంలో బలహీనమైపోయాం. మరి ఆత్మ విషయంలో బలహీనులుగా మనం కాకుండా ఉండాలి అంటే మనం దేవుని వాక్యానికి ఏమవ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదో వినడమే మాత్రం కాదు, ఏదో చెప్పారు,
ఏదో వినేసాం అన్నది కాదు, కానీ అది మనకు బలాన్ని చేకూర్చేలా ఉండాలి. అది మన మనస్సుతో ఆలోచించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకొందరు. అంటే దీన్ని ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది అంటున్నాడు. మన చేతిలోనే ఉంది. అక్కడ మంచిగా ఆలోచించాలన్నా, మంచిగా ఉండాలన్నా, మంచి ప్రవర్తన మనం చూపించాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. అది ఎలాగా మనకి కనపడుతుంది అంటే మనలో ఉన్న బలమైన ఆత్మను బట్టే అవి మనకి కనబడుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, వాటర్ బాటిల్ ఉంది చదవండి, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, చదవండి. అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకొనరు. మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. చూసారా, పైన చెప్పేవేమో శరీరానికి సంబంధించినవి, ఇక్కడ చెప్తున్నవేమో ఆత్మకు సంబంధించినవి. కానీ రెండు ఒకటి కాదు, చాలా వ్యతిరేకం ఉంది వీటికి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. చూడండి, అంటే మనలో ఉన్న దురాశలను మనం ఏం చేయాలట? సిలువ వేయడం అంటే చంపేయాలి. కానీ మనం చంపలేకపోతున్నాము అంటే మన శరీరం బలంగా ఉంది, మన ఆత్మ బలహీనంగా ఉంది. మనం లోకంలో ఉండే వాటిలో బలమైన వారుగా ఉన్నాం, దేవునిలో బలహీనమైన వారుగా ఉన్నాం. మన ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు ఆలోచించడం కన్నా శరీర సంబంధమైన ఆహారం కొరకు ఆలోచించేవారుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మనం ఆలోచిస్తామో అవి చేసే పనులు వేరు, వాటి గురించి ఆలోచించే విధానం వేరు. వాటిని ఏమన్నాడంటే ఆత్మఫలం అన్నాడు. అంటే అవి మనలో ఉండాలి. అంటే మనలో ఉండాలంటే మన శరీరానికి ఏం కావాలి అంటే బలమైన ఆహారం కావాలి. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడగలిగితే, అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. చూడండి, ఆయనకి ఆహారం ఏంటట? ఆయన పని తుదముట్టించటము, ఆయన పని తుదముట్టించడము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటము నాకు ఆహారమై ఉన్నది. ఆయన పంపిన పనేంటి? ఏ ఆత్మ కూడా నశింపకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద చెడిపోయారు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడు.
అంటే దేవుడిలో ఉన్న ఆత్మే మనలోనే పెట్టాడు. కానీ దేవుడిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న దేవుడికి మనకి విరోధమయ్యాం. ఇప్పుడు ఎవరితో విరోధం మనం అంటే దేవుడికి విరోధం అయ్యాం. ఇప్పుడు దేవునికి విరోధం ఎలాగయ్యామంటే మన ఆత్మను బట్టే విరోధం దేవునికి. ఇప్పుడు దేవునికి విరోధమయ్యాం గనక ఇప్పుడు ఆ ఆత్మలను రక్షించడానికే, నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఇప్పుడు ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం. అక్కడ వాస్తవానికి ఆయనకి ఆకలే వేసింది. ఆహారం తేవడానికి శిష్యులు వెళ్ళారు, కానీ ఆహారం తెచ్చేవా యేసుక్రీస్తు వారికి ఇవ్వబోతున్నారు. కానీ ఆయన శరీర సంబంధమైన ఆహారాన్ని పక్కన పెట్టాడు. ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు ఆయన ఆలోచించాడు. అందుకే ఏమంటున్నాడంటే, మీకు తెలియని ఆహారము నాకు ఉంది. అంటే ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తామో మన శరీర సంబంధమైన ఆకలి కూడా చచ్చిపోద్ది. ఒకవేళ మనం ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం ఆలోచించడం లేదో మన మనసంతా ఎక్కడ ఉంటుంది? శరీర సంబంధమైన ఆకలి మీద ఉంటుంది. ఇప్పుడు శరీర సంబంధమైన ఆకలి మీద అదేమంటాడు అంటే అక్షయమైనది కాదంటాడు, క్షయమైపోయేది. అందుకే నిష్ప్రయోజనం అన్నాడు. అదేమన్నాడు? నిష్ప్రయోజనం. కానీ నిష్ప్రయోజనం కానిది ఏంటంటే మనలో ఉన్న ఆత్మ, అది జీవింపజేసేది, అది నిత్యము ఉండేది, అది కొంతకాలం తర్వాత లేనిది కాదు. శరీరం మన కన్ను మూయగానే అసలు మనం ఏ రోజు ఉంటామో ఏ రోజు ఎలా ఉండమో మనకే తెలియదు. కానీ మన శరీరాన్ని ఏం చేస్తారు? మట్టిలో పూజ చేస్తారు. అది నిష్ప్రయోజనం. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత బలమైన ఆహారం తిన్నా ఏదో ఒకరోజు నిష్ప్రయోజనం. కానీ మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ మాత్రం అది నిష్ప్రయోజనమైనది కాదు, అది మనల్ని జీవింప చేసేది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యేసువారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అందుకే అక్కడ ఉన్న సమరయ స్త్రీతో కూడా చెప్తాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడట దప్పుకొనడు, అవి జీవాన్ని ఇస్తాయి అంటాడు. అవి ఏ నీళ్ళు? శరీరానికి ఇచ్చే నీళ్లు కాదు, అవి ఆత్మకి ఇచ్చే నీళ్ళు. అందుకే వాక్యం అనగానే ఏమంటాం మనం? ఆత్మీయమైన ఆహారం. వాక్య సంబంధులు అంతా ఎలా అంటారు? ఆత్మీయమైన సహోదరులు. అంటే ఆత్మీయమైన ఆహారం, ఆత్మీయమైన మనమంతా సహోదరులు అంటే వాక్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి. కానీ అలాంటి ఆత్మ మన దేహంలో ఉన్న ఆత్మకు మనం ఎలాంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాం, మనం ఎలాంటి ఆహారాన్ని భుజిస్తున్నాం, మన ఆలోచన ఎంత బలమైనదిగా ఉంది అన్నది మనల్ని మనం ఆలోచించుకుంటా పరిశీలన చేసుకుంటే మనం ఎంత బలమైన వారమో ఎంత బలహీనమైన వారమో మనకి అర్థమవుతుంది. అందుకే ఇశ్రాయేలీలు కూడా నేను ఒక మాట చూసి నేను ముగించేస్తాను. ఇశ్రాయేలీలు కూడా దేవుడు వారు ఐగుప్తులు ఎంతో కఠినమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడికి వారు మొరపెట్టుకున్నారు, మమ్మల్ని కాపాడమని, విడిపించమని. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన మమ్మల్ని రక్షించమని వారు మొరపెట్టుకుంటే దేవుడు వారు మొర ఆలకించి వారిని ఏం చేస్తాడంటే ఐగుప్తి నుండి వారిని మోషే ద్వారా విడిపిస్తాడు. ఐగుప్తి ద్వారా, మోషే ద్వారా విడిపించాలి అంటే, మరి ఐగుప్తి నుండి విడిపించాలంటే మనం అనేక సందర్భాల్లో మనం ఎన్నో అద్భుతాలను చేశాడు వాళ్ళు ఎదుట. ఎన్నో నీళ్లను రక్తంగా మార్చాడు. ఇంకా అలాంటివి ఎన్నో అద్భుతాలు ఎవరి ఎదుట చేశాడంటే ఇశ్రాయేలీయుల ఎదుట చేశాడు, కళ్ళ ఎదుట చేశాడు. వాళ్ళు చూశారు, వాటిని చూశారు. కానీ దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించి వారిని తప్పిస్తాడు ఫరో రథాల నుండి.
మరి ఫరో రథాల నుండి వారిని తప్పించిన తర్వాత మనుషులు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మనం ఒక మాటను మనం చూసి ఆలోచించగలిగితే, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 5వ వచనం, ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తిలో నుండి మమ్మను ఏల రప్పించితివి. చెప్పండి, చదవండి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి అన్నాడు. చూడండి, కానీ వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? ఈ కాని చోటికి అన్నారు. చూడండి, ఇంతకీ కాని చోటు ఏది? నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనం, వారు ఇశ్రాయేలీల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనులో నుండి ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించరి అన్నాడు. చూడండి, వారి పరిస్థితి ఐగుప్తులో ఎలాంటిది? కఠినమైన పని. అంటే వారి ప్రాణములు విసిగిపోయేంత పని. ఆ విసిగిపోయే దేవుడికి మొర్ర పెట్టుకున్నారు వాళ్ళు, మమ్మల్ని విడిపించమని. ఆ మొర ఆలకించే దేవుడు వారిని విడిపించాడు. కానీ విడిపించిన తర్వాత ఆ అరణ్య ప్రయాణంలో మోషేతో వాళ్ళు ఏమంటున్నారు? ఈ కాని చోటికి అన్నారు. ఎందుకు ఈ కాని చోటికి? ఎందుకు? వాళ్ళకి ఐగుప్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి కష్టపడితేనే ఆహారం. వారు వెట్టి పని చేయించుకునే వారికి ఆహారాన్ని పెట్టేవారు. వాళ్ళు తినేది వాళ్ళే పండించాలి, వాళ్ళే కష్టపడాలి. ఎలా కష్టపడుతున్నారట వాళ్ళు? ప్రాణములు విసిగిపోయేంతగా కష్టపడుతున్నారు. కానీ ఇక్కడికి అరణ్యంలోకి వచ్చేసరికి వాళ్ళు అంటున్నారు, ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి ఏల రప్పించితివి. ఈ స్థలంలో ఏవి లేవట? గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అదే 21వ వచనంలో కూడా చదివితే, కాగా ప్రజలు దేవునికి మోషేకును, ఇప్పుడు చూడండి, విరోధముగా మాట్లాడి అన్నాడు. చూడండి, ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? దేవునికి విరోధముగా. ఇప్పుడు దేవునికి విరోధముగా మాట్లాడాలి అంటే, దేవునికి విరోధముగా మాట్లాడాలంటే ఇందాక గలతీ పత్రికలో మనం ఏం చదువుకున్నాం? ఆత్మకును శరీరానికి విరోధం. అంటే దేవునికిని మనకి విరోధం అని. ఆత్మకును శరీరానికి విరోధం. ఇప్పుడు వీళ్ళు దేనికి సంబంధించిన ఆహారాన్ని అడుగుతున్నారు? శరీరానికి సంబంధించిన ఆహారాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు విరోధం, దేవునికి విరోధం అయిపోయారు వీళ్ళు. అందుకే ఏమంటున్నాడంటే, అందుకే కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవీసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అంటున్నారు. ఇంకా మరొక చోట ఏమంటారంటే, మాంసం లేదు, వాళ్ళు మాంసాపేక్షలు అయిపోయారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఆ ప్రయాణంలో ఇంకా ఏమంటారంటే, ఐగుప్తులో తిన్న మాకు చేపలు గుర్తొస్తున్నాయి, అక్కడ ఉన్న దుంపలు గుర్తొస్తున్నాయి అంటున్నారు తప్ప మాకు ఆయన చేసే అద్భుతాలేమీ వారు గుర్తు రావడం లేదు. ఆయన ఎలాంటి అద్భుతాలు చేశారు వారి కళ్ళ ఎదుట, ఎలా వారిని నడిపిస్తున్నాడు.
వారికి మరి వాళ్ళకి పగటే మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా, వారి బట్టల మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు. అరణ్యంలో వాళ్ళకి అంత ఆహారాన్ని వాళ్ళకి పెట్టి వారికి నడిపిస్తున్న వారి ఆలోచన మాత్రం ఎలా ఉందంటే శరీర సంబంధమైనదిగానే ఉంది. శరీర సంబంధమైనదిగా ఉంది తప్ప వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆలోచన వారిలో లేదు. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు 106వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలిగితే, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, అయినను ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అన్నాడు. చూడండి, అంటే వెంటనే మర్చిపోయారు. కానీ ఏం మర్చిపోలేకపోతున్నారు వీళ్ళు? ఐగుప్తులో తిన్న ఆహారాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. అక్కడ తిన్న కష్టాన్ని మర్చిపోయారు. ఎందుకంటే ఇక్కడ కష్టం లేదు. అక్కడైతే వెట్టి పని చేయించేవాళ్ళు, ఇటుక బట్టి పని అది చాలా కష్టం. ప్రాణాలు విసిగిపోయేంత పని చేయించుకునేవాళ్ళు. ఆ పని నుండి మమ్మల్ని రక్షించాడన్న ఆలోచన మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడన్న మర్చిపోయారు. కానీ వాళ్ళకి ఏం గుర్తుకొస్తుందంటే శరీరానికి సంబంధించినదే కనపడుతుంది తప్ప దేవుడు గురించిన ఆలోచన వారికి లేదు. అందుకే దేవుడు వారిని అరణ్యంలోనే ఇన్స్టాల్మెంట్లో లేపేశాడు. అందరిని ఒకసారి చంపలేదు కానీ. అంటే ఎందుకు అంటే వారు దేవునికే వ్యతిరేకమైపోయారు. ఎందుకు వ్యతిరేకమైపోయారు అంటే శరీరము కోసమే ఆలోచించారు. ఇప్పుడు మనం కూడా మన శరీరం కోసమే మనం ఆలోచిస్తున్నాము అంటే మన శరీరాన్ని బలంగా ఉంచుతున్నాం. మనలో ఉన్న ఆత్మను మాత్రం మనం ఏం చేసుకుంటున్నాం? బలహీన పరుస్తున్నాం. కానీ మనం బలహీనంగా ఉండకూడదు, బలమైన వారిగా ఉండాలి. ఇది ఆత్మీయమైన ఆహారం. మన ఆత్మీయమైన ఆహారం భుజించడానికి మనం ఎదురు చూసేవారిగా ఉండాలంటున్నాడు. ఆత్మీయమైన ఆహారంతో మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి? చేసుకోవాలి. మన ఆత్మను ఆనందింప చేసుకోవాలి అంటే మరి శరీరానికి మనం ఏం చేయాలట? శ్రమను కలిగించాలి. మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి? నలగగొట్టుకోవాలి. అందుకే ఇద్దరు సేవకులు వచ్చి 2 రోజులు వాక్యాన్ని చెప్పారంటే వారు కూడా ఏం వడ్డించారు? ఆహారాన్నే వడ్డించారు. అలాగే ఎవరి వాక్యం ఏది చెప్పినా దేని కొరకు చెప్పబడుతుంది అంటే మనకి ఆత్మకే చెప్పబడుతుంది. మరి ఆహారాన్ని తింటున్న మనం మరి మనం ఆహారం బట్టి మన ఆత్మ బలపడుతుందా లేదా? బలపడాలి అంటే ముందుగా మనం ఏం చేయాలని మన ఆలోచన మారాలి. అందుకే మీరేమి నిశ్చయింతురో వాటినే చేతురు. అంటే మన శరీర సంబంధమైనదిగా ఎక్కువ ఆలోచించామనుకోండి, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేం. అదే ప్రాధాన్యత వాక్యానికి ఇచ్చామనుకోండి, దాన్ని మనం నెరవేర్చలేం. అందుకే దాన్ని ఏమంటున్నాడు? దాని అవకాశం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత బలమైన వారిగా దేవుని సన్నిధిలో ఉన్నామన్నది మనం ఆలోచించుకోవాలి. కానీ దేవుని వాక్యం మనల్ని ఏం చేసేదంటే మార్చేది, మనల్ని ఒక మార్గంలో నడిపించేది. మన లోకంలో నుండి మనల్ని త్రొట్టెళ్ళకుండా మనల్ని కాపాడేది ఏంటంటే ఈ జీవము కలిగిన వాక్యం. అది ఆత్మానుసారంగా ఉండాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసిన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నామమునకు వందనాలు. ఇంతవరకు మీ మాటలు విన్నాం. మేము శరీర విషయంలో బలమైన వారిగా కనపడుతూ తండ్రి, ఆత్మ విషయంలో చాలా బలహీనులుగా ఉంటున్నాం. మీ సన్నిధిలో ఆత్మ విషయంలో బలాన్ని పొందుకొని ఈ వాక్యానుసారమైన ఆహారాన్ని మేము భుజించి మీ ఎదుట నమ్మకమైన విశ్వాసులుగా ఉండడానికి కృపా సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.